మంగళకరమైనవి అంటే శుభప్రదమైనవి, శుభాన్ని కలిగించేవి అని అర్థం. రాబోయే రోజుల్లో తెలుగు నూతన సంవత్సరం రాబోతుంది. అదేనండి ఉగాది. యుగానికి ఆరంభమైనటువంటి రోజు ఉగాది. కాబట్టి ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరు కూడా వారింటికి తీసుకురావాల్సిన మంగళకరమైన, శుభప్రదమైన వస్తువులు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరూ తేలికగా ఇంటికి ఈ రోజున ఏమేమి వస్తువులు ఇంటికి తీసుకొస్తే మంచిది అనే విషయాన్ని తెలియచేయటమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. అందులో ప్రథమైనటువంటి స్థానంలో నిలిచి ఉండేది ఆవు, దూడ అండి. ఆవులో ముక్కోటి దేవతలు కూడా కొలువుతూరి ఉంటారని మనందరికీ తెలిసిందే. కాబట్టి గోమాత యొక్క విగ్రహం కానీ, పటం కానీ ఈ రోజున ఇంటికి తీసుకువస్తే చాలా అంటే చాలా మంచిదండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్ర లేచి గోమాతకు నమస్కరించుకుంటే చాలా మంచిది. ఇంట్లో పసుపు కుంకుమలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున కొత్తగా ఒక చిన్న పసుపు ప్యాకెట్, కుంకుమ ప్యాకెట్ ఇంటికి తీసుకురావడం చాలా అంటే చాలా మంచిదండి. ఎప్పుడూ కూడా ఇంట్లో నిండుగా ఉండవలసిన వస్తువులలో పసుపు, కుంకుమ కూడా చాలా ముఖ్యమైనది. అందరూ కూడా తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఇంట్లోకి మంగళకరమైన వస్తువులు తెచ్చుకోవచ్చండి. ఇక్కడ మీరు చూసినవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీ ఇంట్లో లేనటువంటి వస్తువుని ఈ రోజున ఇంటికి తీసుకురావడం మంచిది. ఒకసారి వీడియో అనేది పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. లక్ష్మి అంటే సంపద. సంపదని ఇంట్లో సమృద్ధిగా ఉండేలా చూసే తల్లి ఆ లక్ష్మీదేవి అమ్మవారు. మీ దగ్గర కనుక లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం లేనట్లయితే ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని ఇంటికి తీసుకురండి. ఒకవేళ ఉన్నా కూడా మంగళకరమైన వస్తువులు అమ్మవారికి ఇష్టమైనటువంటివి కూడా ఇంటికి తీసుకురావచ్చు. లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఒక చేతితో కలిసి మరొక చేతిలో అమ్మవారు మనకి ధనాన్ని ప్రసాదిస్తున్నట్టుగా ఉన్నటువంటి పటం కానీ, విగ్రహం కానీ ఇంటికి ఈరోజు తీసుకురావచ్చు. అలాగే ఏనుగులండి, ఏనుగులు తీసుకువచ్చినా కూడా చాలా మంచిది. ఎన్ని పూజా వ్రతాలు చేస్తున్నప్పటికి కూడా ఆదిదేవుడైన వినాయకుడిని పూజిస్తాం. అందులో తెల్ల జిల్లేడు వినాయకుడు కనుక ఇంట్లో ఉంటే చాలా మంచిది. కాబట్టి ఈ ఉగాది రోజున ఇంటికి తెల్ల జిల్లేడు వినాయకుడు తీసుకొచ్చినా మంచిదేనండి. అలాగే మీ దగ్గర కనుక అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహం లేనట్లయితే ఈరోజు తప్పనిసరిగా అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం చాలా అంటే చాలా మంచిదండి. విగ్రహం ఉన్నా కూడా ధాన్యం బుట్ట కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. నేను ఇక్కడ వెండి ధాన్యం బుట్టలో బియ్యం పోసి అన్నపూర్ణాదేవి అమ్మవారిని పెట్టుకున్నాను. ఈ విధంగా వంటగదిలోనూ లేదా దేవుని మందిరంలో కూడా పెట్టుకోవచ్చండి. ఎవరి ఇంట్లో అయితే అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహం ఉంటుందో వారి ఇంట్లో ఎప్పుడూ కూడా అన్నానికి లోటు లేకుండా అమ్మవారు చూసుకుంటుంది. అలాగే 10 మందికి అన్నం పెట్టి ఆర్థిక స్తోమత అమ్మవారు కలగజేస్తుందని ఒక నమ్మకంతో ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటారు. ఈ రోజున మీరు అన్నపూర్ణాదేవి అమ్మవారి గారిని ఇంటికి తీసుకురావచ్చు, లేదా ధాన్యం బొట్టైనా ఇంటికి తేవచ్చండి. అలాగే వెండిలోనూ ఇత్తడిలోనూ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి మార్కెట్లో. అలాగే లక్ష్మీ కొంచెం అండి, ధనలక్ష్మి కొంచెం, లక్ష్మీ కొంచెం, అలాగే కుబేర లక్ష్మి కొంచెం అని అంటారు కదా. ఈ కొంచెం ఎక్కడైతే ఉంటుందో వారింట్లో ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది అని అంటారు. కాబట్టి ఇప్పుడు కనుక మీ ఇంట్లో లేనట్లయితే చక్కగా ఈ ఉగాది రోజున తీసుకురండి. చాలా అంటే చాలా మంచిది. అలాగే అమ్మవారి పాదాలు, అయ్యవారి పాదాలు. అమ్మవారిని, అయ్యవారిని పూజించడానికి ముందుగా పాద పూజ చేయాలండి. అందుకు గాను ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా దేవుని మందిరంలో ఈ పాదాలను పెట్టుకోవచ్చు. అలాగే ఈ ఉగాది రోజున ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులలో అమ్మవారి, అయ్యవారి పాదాలండి. చాలా అంటే చాలా మంచిది. ఈ పాదాలు కూడా మనకి మీషోలో లేదా మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎంత ధనం సంపాదించినా కూడా ఆ ధనం వృధాగా ఖర్చు అవుతుంటే మనసుకు చాలా బాధ కలుగుతుంది. కాబట్టి ధనం అనేది వృధాగా ఖర్చు కాకుండా ఉండాలి అంటే మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన వస్తువులలో తాబేలు అండి. ఈ మంగళకరమైన వస్తువులను మీరు ఉగాది రోజున ఇంటికి తెచ్చుకుంటే మరింత శుభప్రదం కూడా. కాబట్టి మీ ఇంట్లో కనుక ఇప్పటి వరకు తాబేలు కనుక లేనట్లయితే ఈ తాబేలును ఉత్తరం వైపు చూస్తున్నట్లుగా కొంచెం నీళ్లు పోసి ప్రతిరోజు నీళ్లను మారుస్తూ ఆ తాబేలును అందులో ఉంచుకోవచ్చండి. చాలా అంటే చాలా మంచిది. వృధా ఖర్చు అనేది తగ్గుతుంది. అవసరానికి ధనం అనేది ఖర్చు పెట్టవచ్చు. ఇంకా మనం ఉగాది రోజు ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులలో రాతి గౌరమ్మ సెట్ అండి. ఇదివరకు కాలంలో అయితే అమ్మమ్మ గారు, నాన్నమ్మ గారి కాలంలో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ వస్తువులు పెద్దవే ఉండేవన్నమాట. ఇవన్నీ కూడా మనం ఆహారాన్ని తయారు చేసే యంత్రాలని చెప్పాలి. ఇవి ఇంట్లో ఉంటాయి ప్రతి ఒక్కరింట్లో కూడా. ఇప్పటి కాలంలో అయితే ఇవన్నీ పెట్టుకోవడానికి స్థలం అది ఉండదు కాబట్టి ఇటువంటి చిన్న చిన్న వస్తువు రూపంలో కొని ఈ ఉగాది రోజున ఇంటికి తీసుకురావచ్చు. అలాగే మరి ఈ వస్తువులు ఎక్కడ పెట్టాలి అంటే ఆగ్నేయంలో, అంటే వంటగదిలో కానీ లేదా ఇంటి సింహద్వారానికి ఆగ్నేయం వైపుగా చూస్తున్నట్లుగా పెట్టవలసి ఉంటుంది. ఇంకా ఈ రోజున అంటే ఉగాది రోజున ఇంటికి తీసుకురావాల్సిన మంగళప్రదమైన, శుభప్రదమైన వస్తువులలో
రాళ్ళ ఉప్పు, అలాగే బియ్యము, ఉప్పు ఇవన్నీ కూడా మనకి ప్రతినిత్యము అవసరమండి. ఇంకా బెల్లం కూడా చాలా మంచిది. బెల్లము, పప్పు, ఉప్పు ఇవన్నీ కూడా ప్రతినిత్యం ఇంట్లో ఉండవలసినవి. ఇవన్నీ కూడా ఈరోజు 2 తీసుకొస్తే మంచిది. ఇంకా మజ్జిగ కవ్వం అండి. ఈ మజ్జిగ కవ్వం ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో ధనం అనేది వృద్ధి చెందుతుందని అంటారు. కాబట్టి ప్రతిరోజు దేవుని మందిరంలో మీకు ఇలా మజ్జిగ కవ్వం పెట్టుకోవడానికి స్థలం అది లేనట్లయితే కనీసం మనకి ఇలా ముఖ్యమైన రోజుల్లో పండుగ పర్వదినంలో అయినా సరే ఈ మజ్జిగ కవ్వాన్ని ముందుగా శుభ్రం చేసి పసుపు రాసి బొట్టు పెట్టి దేవుని మందిరంలో పెట్టి పూజిస్తే చాలా మంచిది. ఇంకా నెమలి పించం అండి. ఈ నెమలి పించం మనందరికీ తెలుసు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి నెమలి పించం అంటే చాలా ఇష్టం. ఆయన తలపై ధరించి ఉంటారు. కాబట్టి ఈ నెమలి పించం ఎక్కడ ఉంటే సాక్షాత్ ఆ పరమాత్ముడు కూడా అక్కడే నివసించి ఉంటారని చెప్తూ ఉంటారు. కాబట్టి మంగళకరమైన వస్తువులు ఈరోజు తీసుకురావాల్సిన వస్తువులలో నెమలి పించం కూడా ఒకటి. ఇంకా పువ్వులండి. ప్రతిరోజు కూడా పువ్వులు మనం దేవుని మందిరంలో పెట్టి పూజ చేస్తూ ఉంటాము. పువ్వులైనా లేదా వెండి పువ్వులు ఉన్నా కూడా ఈరోజు పాలతో శుద్ధి చేసి దేవుని మందిరంలో పెట్టి పూజ చేస్తే మంచిది. లేదా ఈరోజు మంగళకరమైన వస్తువులలో మేము కొనుక్కుంటాము అంటే మాత్రం చక్కగా ఇలా వెండి పువ్వులు అయితే కొనుక్కోవచ్చండి. వెండి పువ్వులు అంటే చాలా ఖరీదుతో కూడుకున్నవి కదండి. మరి ఇంకేం కొనుక్కురావచ్చండి అంటే పసుపు కొమ్ములండి. పసుపు కొమ్ములు కూడా ఎంతో శుభప్రదమైనవి. కాబట్టి ఈ పసుపు కొమ్ములు కూడా ఈ రోజున ఇంటికి కొని తీసుకురావచ్చు. ఇంకా లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులలో చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ మీ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఏవైనా లేనట్లయితే ఒక వస్తువుని ఇంటికి తీసుకుని ప్రయత్నించండి. లక్ష్మీదేవి అమ్మవారిని మనందరం కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చూడుతని నమస్కరించుకొని అమ్మవారిని మన ఇంట స్థిరనివాసం ఏర్పరచుకొని ఉండమని చెప్పి మనం పూజలు చేస్తూ ఉంటాం. కాబట్టి అమ్మవారికి ఇష్టమైనవి అలాగే పాల సముద్రం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవి అమ్మవారికి సముద్రంలో దొరికే వస్తువులతో పూజిస్తే అమ్మవారు ఎంతో ఉప్పొంగిపోతారండి. అందుకు గాను అమ్మవారికి ఈ రోజున తామర గింజలతో కానీ చిట్టి గాజులు, చిట్టి గవ్వలు ఇలా మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని పూజిస్తే మంచిది. ఈ వస్తువులలో మీ దగ్గర ఏమైనా లేనట్లయితే ఈరోజు తప్పనిసరిగా కొనుక్కి తీసుకురావచ్చు. మనం ఏదైనా వస్తువు కొంటున్నామంటే ఆ రోజు మంచి రోజా కాదని మనందరం కూడా వెయిట్ చేసి క్యాలెండర్లో మనం చూసుకుని మరీ కొంటూ ఉంటాం కదా. ఆ ప్రకారంగా ఈ ఉగాది నాడు వారము వర్జ్యంతో పని లేకుండా ఈ రోజున మనం ఏ వస్తువులైనా సరే ఇంటికి కొని తీసుకురావచ్చండి. అవన్నీ కూడా శుభప్రదమైనవి ఉండాలి. అందులో అమ్మవారికి ఇష్టమైనవి తామర గింజలు, చిట్టి గాజులు, చిట్టి గవ్వలు, అలాగే శ్రీఫలం, పసుపు కొమ్ములు, అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇవి గుండు వక్కలు అంటారు, పచ్చి వక్కలు అని కూడా అంటారు. అంటే ముత్తైదుడికి మనం తాంబూలం ఇచ్చినప్పుడు పెడతాం కదండి వక్కలు, ఆ వక్కలు అనమాట. ఆ వక్కలతో కూడా అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారికి ఇష్టమైనవి కూడా ఈ వక్కలు. ఇంకా గురువింద గింజలు, పసుపు కొమ్ములు ఇవేవైనా సరే ఈ రోజున కొంచెం కొంచెమైనా ఇంటికి తీసుకురావచ్చండి. ఇవన్నీ కూడా మనం పూజలు ఉపయోగించేవే కాబట్టి ఇవన్నీ కూడా మంగళకరమైనవి, శుభప్రదమైనవి. వీటన్నిటితో పాటు మనం ఇంకా కొన్ని లక్ష్మీప్రదంగా, శుభప్రదంగా భావించే వస్తువులలో చాట, ఇంకా చీపిరి కూడా ఈ రోజున ఇవి కూడా ఇంటికి కొని తీసుకురావచ్చు. ఇవన్నీ కూడా మీ అందరికి తెలిసినప్పటికీ కూడా మనం కొంత అలక్ష్యం చేస్తూ ఉంటాం. అంటే కొన్ని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మీ అందరికి కూడా ఒకసారి ఈ వీడియోని అందజేసి గుర్తు చేస్తున్నందుకు నేను కూడా చాలా సంతోషిస్తున్నానండి. నేను కూడా ఈ వస్తువులన్నీ ఉన్నప్పటికీ కూడా లేనివేమైనా ఉంటే కొని ఇంటికి తీసుకువస్తాను ఈ రోజున. ఈరోజు ఇలా ఇంటికి కొని తీసుకురావడం ఒక శుభప్రదంగా భావిస్తూ ఒక శుభకరమైన పని ఈరోజు చేశామని మనస్తృప్తిగా చెప్పుకుంటూ ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.